మీ ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు కొడాలి నాని. మరి ఆయన్ని ఢీకొట్టాలంటే ఈ ఎనర్జీ సరిపోదేమో. పై ఎత్తులు వేస్తున్నాడని పెద్దగా ఇంట్లో ఈ మధ్యకాలంలో జీవితంలో ఎప్పుడు రోడ్డు మీద నడిచి తిరగలేదు. ఇవాళ తిరగాల్సి వస్తుంది. ఏం చేపిస్తున్నా? ఎత్తులకి పై ఎత్తులు ఏం లేవు. నుంచోబెట్టి కారు దింపాం, నేల మీదకి దింపాం, త్వరలో మోకాళ్ళ మీద దింపుతాం. పాపం అవునా? ఒక కామెంట్ మీ వెనుక చక్కర్లు కొడుతూ ఉంది. ఆ కామెంట్ని ప్రశ్నగా మార్చి మిమ్మల్ని అడిగితే కాస్త ఇబ్బంది పడతారేమో, కానీ అయినా కూడా అడగక తప్పటం లేదు. వెనిగండ్ల రాము స్థాయి కొడాలి నాని ఢీకొట్టేంతగా ఉంటుందా? ఇది స్థాయి కాదండి. బయటకు వస్తే ఎవరికాడికి రేటే. జనాలకి ఏం చేస్తామనేది మన స్థాయిని చెప్పింది. అంతకుమించి నేను స్థాయిని వేరే రకంగా డిఫైన్ చేయను. నా డెఫినేషన్ ఒకటే, ప్రజలకు నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను, అంతవరకే నేను స్థాయి నువ్వు చూస్తాను. కానీ అంతకుమించి స్థాయి ఉంటుంది చెప్పడానికి. మీ ప్రత్యర్థి వర్గం మిమ్మల్ని చేస్తున్నటువంటి టార్గెట్ ఏంటంటే, మీరు అంకిత భావంతో గుడివాడకు రాలేదు, కేవలం టైంపాస్ రాజకీయాలు చేసేందుకే, ఇంకా చెప్పాలంటే పబ్లిసిటీ పిచ్చి కోసమే సంపాదించినటువంటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకే గుడివాడ వచ్చారు అని. నాని ఎన్నాళ్ళు ఉన్నాడు గుడివాడలో, అన్ని రోజులు ఉన్నా. మీరు చెప్పినంత ట్యాగ్ లైన్ ఆయనకి లేదు. మీరు బాగా పెద్ద ట్యాగ్ లైన్ ఇచ్చారు, ప్రజలతోటి ఉంటాడు అని. ప్రజలతోటి ఎవరితోనూ మాట్లాడింది, ఏ ఊరు వెళ్ళింది ఒకసారి కనుక్కోండి. కొడాలి నాని ఏ ఊరైనా ఎన్నిసార్లు వెళ్ళాడు అన్నిసార్లు నేను అంతకంటే ఎక్కువసార్లు వెళ్ళా. అంతకంటే ఎక్కువ మంది ప్రజలే నేను కలుసుకున్నా, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నా. మీకు కొడాలి అంటే ప్రజల్లో ఉండటం అనేది ఎప్పుడూ లేదు. ఓకే, ఎన్నో ఏళ్లుగా గుడివాడలో అభివృద్ధి లేదు, అభివృద్ధి మొత్తం అంతా కూడా పడకేసింది, సమస్యలు మొత్తము సైతానుల్లా గుడివాడిని చుట్టుముడుతున్నాయి. దాదాపు ఇంచుమించుగా మీరు పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాని టార్గెట్ చేస్తున్న దగ్గర నుంచి వేస్తున్న కామెంట్లు ఇవే కదా? టార్గెట్ కొడాలి నాని చేయట్లేదండి. మా సమస్యలనే ఎన్ని సమస్యలు ఉన్నాయని బాధ ఉందో నాకు. ఎవరినో టార్గెట్ చేసి రాలేదు నేను. ఈ సమస్యలు బాగాలేదు, గుడివాడను బాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. గుడివాడలో ఎక్కడ చూసినా సమస్య. మీరు వెళ్ళి చూడండి. మీరు వచ్చే రోడ్డు చూశారు, ఎలా అనిపించింది మీకు? గుడివాడ నియోజకవర్గంలో ఏ రోడ్డు అయినా కానీ మీరు ఇంతకంటే దారుణంగా ఉంటుంది. మీరు వచ్చిన రోడ్డు చాలా బెటర్. ఈ కుచ్చికాయలు ఈ పోలిమెట్లు వచ్చిన రోడ్డు ఓకే, అలాంటిది. అలాగే మీకు ఏ గ్రామంలో వెళ్ళండి, వాళ్ళ బయట పట్టుకునే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలోంచి ఒక బాటిల్ ముంచి తీసి చూడండి, ఆకుపచ్చగా ఉంటాయి, వాసన వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు వాళ్ళు స్నానం చేయడానికి వాడుకోవాలి, అండులో ఉండడానికి వాడుకోవాలి, రెగ్యులర్ యూసేజ్ అన్నిటికీ అవి వాడుకోవాలి. గుడివాడ నియోజకవర్గంలో దాంతో ప్రశ్న చెప్పండి. మీరు సమస్యలు అనుకోండి, నేనే ఇది లేకుండా అట్లా మీరు తప్పకుండా చెప్పండి. దాని నుంచి వాళ్ళు ఇన్ని సమస్యలు పెట్టుకుని ఇది వన్ ఆఫ్ దమ్. మీరు కనపడుతున్న యువత మొత్తాన్ని ఒకరి తర్వాత ఒకరిని అడగండి.